శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మనం ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాశుల వాళ్ళకి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. తప్పకుండా మన జాతకంలో ఏమున్నాయో అన్నీ చూస్తాము, పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. అంతేకాకుండా ముహూర్తాలు కూడా పెడతామండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, గొడుగు ముహూర్తాలు కానీ, అలా ముహూర్తాలు ఉంటాయి కదా, మంచి మంచి ముహూర్తాలు, అది కూడా నేనే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలోకి వెళ్దామండి. ఫిబ్రవరి నెల 9వ తారీఖు నుంచి 9th to 15th వరకు తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి. అద్భుతంగా అంటే ఈ వారం బాగానే ఉంది. ముఖ్యంగా మీ రాశిలోనే శని, రవి, బుధులు అంటే అష్టమాధిపతి, సప్తమాధిపతి, లగ్నాధిపతి లగ్న సప్తమాధిపతుల కలయిక మీ రాశిలోనే ఉంది. అంటే మీకు తెలిసిన సంబంధాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే కొంతమంది లవ్ మ్యారేజ్ అని, దీర్ఘకాలంగా ఎప్పటి నుంచో ప్రేమించుకున్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా కలిసి వచ్చే అంశం ఏంటంటే ఈ వారంలో మీకు వివాహ వేడుకలు జరగడానికి అవకాశం ఉంది. కానీ రవిశెల్లు ఉన్నారు కాబట్టి కష్టపడితే తప్ప మీకు ఏది ఇవ్వరు. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సిందే. పైగా శుక్రుడితో కలిసిన రాహు విశేషంగా యోగిస్తారండి. ఎందుకంటే 4th హౌస్ లార్డ్ 2nd భావంలో ఉన్నాడు, 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. అంటే పరివర్తనలో శుక్ర రాహులు ఉన్నారంటే మీకు విదేశ పర్యటన, మీ జాతకాల రీత్యా చూసుకొని విదేశాలు వెళ్తారు. అలాగే శుక్రుడు బాగుండడం వలన, చక్కటి అందంగా ఉండడము, వచ్చే స్థితిలో ఉండడం వలన 4th హౌస్ లార్డ్ అయ్యాడు కదా, కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉండడము, అలాగే విద్యలో బాగా రాణించడము, మంచి మంచి ఆభరణాలు, వాహనాలు కొనుక్కోవడము. శుక్రరాహులు కదండి, మంచిది కళారంగం. అలాగే మీరు చేస్తున్నటువంటి గానం అంటారు కదా, సంగీతం, మంచి అద్భుతంగా పాటలు పాడడము, యాంకరింగ్ వృత్తిలో అద్భుతంగా రాణించడము, ముఖవర్చస్సు పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి. మీరు మీటింగ్స్లో కూడా మాట్లాడుతుంటారుగా, బ్రహ్మాండంగా ఉంది. సో కుటుంబంలో సౌఖ్యము, ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రావడం జరుగుతుంది. ఫిబ్రవరి నెల మొత్తం అద్భుతంగా ఉంది. అలాగే 4th భావం కూడా గురుడు ఉండడం వల్ల మంచిదేనండి. పరివర్తనలో ఉన్నాడు కదా, గురుడు సర్వసౌఖ్యాలని ఇస్తుంటాడు. 4th భావంలో గురుడు ఉన్నాడంటే మంచి కుమారులు, పుత్ర సంతానం అంటే సంతాన భాగ్యతగా కలిగిస్తూ ఉంటాడు. పంచమస్థానం చూస్తాం కదా, అయినప్పటికీ గురుడు యోగం బాగుంటుంది, గురుబలం ఉండాలి. అలాగే గురుడు బలం కదా సంతాన యోగం, 4th భావన బ్రహ్మాండంగా ఉన్నాడు. అంతేకాకుండా వాహన యోగము, వాహనాలు బ్రహ్మాండంగా ఉండడము, మీకు మదర్ గారి యొక్క తల్లి ప్రేమ అద్భుతంగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులకు కూడా పంట పొలాలు నష్టం రాకుండా ఆదాయము, మీరు మీ వాహనాలు, గృహ సౌఖ్యము, గృహాలు కొనుక్కోవడము. 4th భావంలో గురుడే కదండి ఇచ్చేది మీకు, చక్కటి చదువునిచ్చేవాడు కూడా గురుడే. సరే, ఇవన్నీ చూస్తే పంచమస్థానం చూసుకుందామండి. పంచమస్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు యోగంలో ఉన్నాడు. అంటే 9వ తారీఖుని 10వ తారీఖుని కూడా చంద్రుడితో కలిసిన కుజుడు బాగున్నాడు. అంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉండడము, అలాగే సంతానం వలన మీ ఖర్చులు, సంతానం కోసము మీరు అద్భుతంగా ఖర్చు పెట్టడము జరుగుతుందండి. అది కూడా 12వ తారీఖు లోపల మాత్రమే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో కూడా కొద్దిగా లాసులు రావడానికి, అంటే 12వ తారీఖు లోపల స్టాక్ మార్కెట్లో మీకు లాసులు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్ అంతా బాగా కలిసి రాదు, కానీ గురుదృష్టి ఉంది కాబట్టి మీరు కాపాడబడతారు, సక్సెస్ అవుతారు. అలాగే 7వ స్థానాధిపతి కూడా 7వ స్థానం రవి చూస్తున్నాడు కాబట్టి భార్యాభర్తల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు, అనురాగము, ఆప్యాయత, కొద్దిగా చికాకులు కలగడము జరుగుతుంది. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు, గురుబలం ఉంటుంది, బాగుంటుందిగా మీకు. అలాగే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, ఏం మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5th హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడు బుధుడు. అంతేకాకుండా మీకు మీరంటే గురుదృష్టి, మీకంటే మీ రాశికి 8వ భావాన్ని చంద్రుడితో కలిసిన కేతు కాబట్టి సడన్ గేమ్స్ ఉంటాయంటో మీకు. కేతు మిక్కిలి బలవంతులు అవుతారు కదా, అంటే సడన్ గేమ్స్ ఉంటాయి. 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు కదా, అది అదృష్టం. 6వ ఇంటి వాడు చంద్రుడు 8వ ఇంట్లో ఉండడము, గురుదృష్టి ఉండడము, కుజ దృష్టి ఉండడం వల్ల సడన్ గెయిన్స్, లాటరీస్ వస్తాయి చూడండి.
వాటిలో అలా సరదాగా చెప్తున్నాను. మీకు ధనయోగం బాగుంటుంది. ఈ కోర్టు కేసుకు సంబంధించిన వాటిలో, లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీకు బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీకు సేవకాజనం ఉంటారండి. సేవకాజనం ఉండడము, అదృష్టం, ఆరోగ్యవంతులుగా ఉండడము, పూర్వీకుల ఆస్తిపాస్తులు రావడము, అష్టం భావం పర్ఫెక్ట్గా బాగుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు. ఇంకా బుధుడు అష్టమంలో అంటే నదీ దర్శనాలు, నదీ స్నానాలు చేస్తారేమో చూడండి. త్రివేణి సంగమ స్థానాలు. అలా భాగ్యాధిపతి శుక్రుడు కూడా ద్వితీయ భావంలో బాగున్నాడండి. బాగున్నాడు. 9th house లాట్ ద్వితీయంలో ఉన్నాడంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో ధన సంపాదన బాగుంటుంది అద్భుతంగా. అలా కాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు చదువుకోవడానికి. 9th house లాట్ ద్వితీయ భావంలో జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మీరు సముద్ర స్థానాలు, గంగా స్థానాలు, త్రివేణి సంగమ స్థానాలు ఈ పాటికి ఆల్రెడీ చేస్తుంటారు. మహాకుంభమేళ పౌర్ణమి, మాఘమాస పౌర్ణమి ఎంత అదృష్టం అండి బాబోయ్. అటువంటి వాటిలో బుధవారం వస్తాను చెప్తాను. అటువంటి టైంలో మనం చేస్తే అసలు మళ్ళీ జన్మంట లేదంటారు కదా. సరే అలా ఉంటే పక్క పెడితే ఇవన్నీ కూడా భాగ్యస్థానం చాలా బాగుంది. 10th house ప్రొఫెషన్ మీకు అద్భుతంగా ఉందండి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో రియల్ ఎస్టేట్ కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురు ప్రభావం, ఎడ్యుకేషన్ సంస్థలు, ఐటెస్ వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. 12th భావంలో 12వ భావంలో రవితో కలిసిన బుధుడు ఉన్నాడు. రవితో కలిసిన బుధుడు ఉండడం తప్పేం లేదండి. ఉండడం వల్ల మీకు ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఎక్కువగా ఇలా ప్రయాణాలు చేస్తుంటారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఎక్కువగా దైవ కార్యాల రీత్యా, దైవ దర్శనాలు, దైవ కార్యాల రీత్యా ధనం ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. ఎందుకంటే ఈ నెలలో, ఈ వారంలో కూడా 12వ తారీఖుని పౌర్ణమి, మాఘమాస పౌర్ణమి వస్తుందండి. ఆ రోజు అమ్మవారి యొక్క పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే బుధవారం కాబట్టి విష్ణు ఆరాధన, శివాభిషేకాలు అసలు మర్చిపోకూడదండి. శివుడి యొక్క దర్శనాలు చేసుకోవడం వల్ల భాగ్యం ఇంత అంతా కాదు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయనలో సందేహం లేదు.